వెల్కమ్ టు ఏఎన్ఎన్ టీవీ. తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికలను గమనిస్తే వైఎస్ఆర్సీపీ నాయకుల అధికారం పోలీసులను అద్దం పెట్టుకుని ఏ విధంగా ప్రవర్తించారో అందరూ చూశారని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రకాశం జిల్లా ఒంగోలు టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి కూటమి అభ్యర్థి దామచల జనార్దన్ రావు అన్నారు. ఒంగోలులోని టీడీపీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో జనసేన కార్పొరేటర్ మలగా రమేష్, ఒంగోలు నగర పార్టీ అధ్యక్షులు కఠారి శంకర్, ఎస్సీసీఎల్ నాయకులు శశికాంత్ భూషణ్లతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దామచల జనార్దన్ రావు మాట్లాడుతూ ఎన్నికల ప్రచారం సందర్భంగా బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు కావ్యారెడ్డి వెళ్లిన ప్రాంతంలో ఏం జరిగిందో ప్రతి ఒక్కరికి తెలుసునని, కానీ అదే రోజు రాత్రి 2000 మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు రిమ్స్ దగ్గర దౌర్జన్యం చేశారని తెలిపారు. ఈ దౌర్జన్యాన్ని ప్రోత్సహించిన బాలినేని శ్రీనివాసరెడ్డిపై ఎందుకు కేసు నమోదు చేయలేదో తెలపాలని ఆయన పేర్కొన్నారు. ఎన్నికలు ముందు ఏ విధంగా ఇష్టారాజ్యంగా రౌడీయిజంగా వాళ్ళు అధికారాన్ని అడ్డం పెట్టుకొని పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని ఏ విధంగా బిహేవ్ చేశారో మనందరం కూడా చూసాం. ఆ రోజు ఏం చెప్పారు, వాళ్ళ కోడల్ని ఏదో తిట్టారు. ఆయనేమో ప్రెస్లో కూర్చొని మా కుటుంబం జోలికి వచ్చావు అని చెప్పేసి ఏదేదో మాట్లాడాడు. ఆడ తీరా జరిగింది ఏందనేది అందరికి కూడా వివరించిన తర్వాత ప్రజలకు కూడా అర్థమైంది. ఆ తర్వాత ఎవరైతే మావాడు ఉన్నాడో వాడిని తీసుకొని మేము రిమ్స్కి తీసుకెళ్ళి ఫస్ట్ ఎయిడ్ చేసే రూమ్లో ఉంటే ఆ రూమ్లోకి 2000 మందితోటి దౌర్జన్యంగా వచ్చి దౌర్జన్యం చేసి బయట ఉండే మా కార్యకర్తల మీద చేతులు చేసి ఇన్ని చేస్తే వాళ్ళ మీద కేసులు ఎందుకు పెట్టలేదనేది అడుగుతూ ఉన్నాం. నేను ఆ ఎస్పీ గారికి కలిసాం, ఏదైతే వీడియో క్లిప్పింగ్స్ ఇచ్చాం అదేవిధంగా దీని మీద బాలినేని శ్రీనివాసరెడ్డి మీద కూడా కేసు ఇమీడియట్గా బుక్ చేయాల్సిన అవసరాలు ఉన్నాయి. ఆయన మీద ఎందుకు కేసు బుక్ చేయలేదని అడుగుతున్నాం. గవర్నమెంట్ హాస్పిటల్ ఒక ఎమర్జెన్సీలో ఆల్రెడీ పేషెంట్స్ ఉన్నారు. పేషెంట్స్ ఉండేటప్పుడు ఒక ఎమ్మెల్యేగా ఉండి అదివరకు ఒకసారి మంత్రిగా చేసిన ఒక ప్రజాప్రతినిధిగా ఉండేవాడివి, ఆ మాత్రం నీకు కామన్ సెన్స్ ఉండాలి కదా వచ్చేటప్పుడు. అదేమన్నా బయట వేరే ఇల్లా లేకపోతే వేరే గవర్నమెంట్ బిల్డింగా నీ ఇష్టారాజ్యంగా జనాలను వేసుకొని వచ్చేసి అద్దాల బాగా కొట్టి అక్కడ ఉండే పేషెంట్స్ కూడా భయప్రాంతులు అయితే దానికి ప్రజలకు ఏం మెసేజ్ ఇచ్చారని అడుగుతున్నా. ఈరోజు పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారని అడుగుతున్నాం. మేము ఇప్పుడు కూడా చాలా ఓపిక పెట్టాం. 2 సార్లు ఎస్పీ గారిని కలిసాం, 2 సార్లు పెన్ డ్రైవ్ ఇచ్చాం. ఆ రోజు జరిగిన సంఘటనలో ఎవరెవరు వచ్చారు, మా వాళ్ళు ఎవరెవరు వచ్చారు, మేము ఇక్కడ ఉండే వాళ్ళని చేయి చేసుకుంది ఎవరు అనేది కూడా మేము క్లియర్గా ఇచ్చాం. వదిలిపెట్టేసి మా అందరి మీద కేసులు పెడతారు. కేసులు పెట్టేసింది కాకుండా ఇవాళ దగ్గర 137 మంది రౌడీ షీట్లు పెడితే 62 మంది తెలుగుదేశం మీద పెడతారు. అంటే మేము కూడా కొట్టడమో లేకపోతే మేము కూడా మాకు జనం లేకో లేకపోతే కాదు మేము కూడా దౌర్జన్యం చేసి మేము చేస్తే అయ్యే కేసులు వాళ్ళ మీద పెడతారు, మా మీద పెడతారు. అంతేనా? ఇదేనా అని అడుగుతున్నా నేను. అంటే 2 రోజుల గవర్నమెంట్ పోతుంది. ఈ సిఐలు రేపు ఉండరు. ఈ సిఐలు ఇష్టారాజ్యంగా దగ్గరుండి కొట్టించారు, దగ్గరుండి మా వాళ్ళందరినీ చూపించేలా చేశారు. విత్ వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయి. మేము ఎలక్షన్ కమిషన్ కూడా పెట్టాం. అయినా రేపు అనేది మళ్ళా ఉండరా, రేపు ఈ సీఏలు కనపడరా? కాబట్టి దాన్ని అన్నీ కూడా ఓసారి మళ్ళా కూడా మేము పోలీసు వాళ్ళని ఎస్పీ గారిని కూడా మేము అడుగుతూ ఉన్నాం. ఏదైతే ఉండే పరిస్థితుల్లో ఆ రోజు ఉండే సీసీ క్లిప్పింగ్స్ అంతా కూడా మేము ఆ రోజు ఇచ్చాం. ఆ రోజు మోహన్ని కొట్టారు, మళ్ళీ వాళ్ళ మీద కేసులు పెడతారు. ఏ విధంగా చేస్తున్నారు అనేది నాకు అర్థం కావట్లా. చూడండి, మేము లోపల ఉన్నాం ఫస్ట్ ఎయిడ్ చేయించే దగ్గర అద్దాలు పగల కొట్టారు అని చెప్పేసి తెలుగుదేశం అని చెప్పి మనోళ్ళ మీద కేసులు పెడతారు. అంటే మనోళ్ళని భయప్రాంతులు చేయాలని చెప్పి చూస్తారు. అంటే ఎన్నికల కౌంటింగ్లో రౌడీ షీటర్లు ఓపెన్ చేస్తే ఉనికిపోతారు, భయపడతారని చెప్పేసే ఉద్దేశంతో ఈరోజు మీ ఇష్టారాజ్యంగా ఎవరు పడితే వాళ్ళ పేర్ల మీద అక్కడ ఉన్నవాళ్ళు లేని వాళ్ళ పేర్ల మీద కూడా రౌడీ షీటర్లు ఓపెన్ చేస్తారని చెప్పి అడుగుతున్నా. ఇక్కడ చూడండి, అతను ఒక ఎమ్మెల్యేగా వచ్చాడా, ఒక గుండాగా వచ్చాడా అనేది చూడండి. అతని మీద రౌడీ షీట్ ఓపెన్ చేయాలి. అతని మీద చేయకుండా అమాయకులు అక్కడ లేని వాళ్ళ మీద ఎందుకు ఓపెన్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లా. ఎస్పీ గారిని అడుగుతున్నా నేను స్ట్రైట్ ఫార్వర్డ్గా. అతని మీద చేయాలి. వాళ్ళ కోడలు చెప్పు తీసుకొని కొట్టి అది కూడా క్లిప్పింగ్స్ ఇచ్చాము. ఆ ఇష్టారాజ్యంగా ఆమె బూత్లోకి వెళ్ళిపోయి ఎక్కడైతే మాట్లాడిందో ఆమె మీద కూడా రౌడీ షీట్ ఓపెన్ చేయాల్సిన అవసరాలు ఉన్నాయి. ఇతని మీద కూడా రౌడీ షీట్ ఓపెన్ చేయాలి. ఏం ఆయన సొత్తా? ఇదేమన్నా ఇది గవర్నమెంట్ హాస్పిటల్, ఇది
ఆయన వాళ్ళ ఇంటికాడ సొంతల వెళ్ళటానికి నీ ఇష్టం వచ్చినట్టు బిల్డింగుల్లోకి వెళ్ళటానికి జనాలను వేసుకొని వెళ్ళటానికి అదేమన్నా ఆయన ఆస్తా లేకపోతే అతను ప్లేసా? గవర్నమెంట్ హాస్పిటల్ అనేది తెలీదా? అదే కానీ మేము కూడా కానీ సరే కానీ అని ఉంటే ఎంతవరకు ఏ విధంగా అయ్యేది? ఆ రోజు ఉండే పరిస్థితి ఇవన్నీ కనపడలేదు అడుగుతున్నాను నేను ఎస్పీ గారిని కూడా. దీనికి ఏం రెస్పాన్స్ చెప్తారని అడుగుతున్నాను నేను. డిఎస్పీ ఏం చెప్తాడని అడుగుతున్నాను నేను. వాళ్ళ కొడుకు ఇద్దరు ఇక్కడ చూడండి పైన, వాళ్ళ కొడుకు అతను ఇద్దరు. ఇదంతా సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి. మేము ఊరికనే వదలం, దీన్ని హైకోర్టుకు కూడా వెళ్తాం. ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారో పోలీసు వాళ్ళ మీద కూడా మేము ఇమీడియట్గా ప్రైవేట్ కేసు వేసైనా కూడా ఈ 2 రోజులు కౌంటింగ్ అయిపోయిన తర్వాత అయినా కూడా దీన్ని చట్టపరంగా మేము నిర్ణయాలు తీసుకుంటాం. అంటే ఇష్టారాజ్యంగా గంజాయి దాపిచ్చేసి వచ్చి మనుషులు కొడతా ఉంటే ఎవడు ఊరుకోడు. ఇక్కడ గంజాయి తాపే వాళ్ళని 10 మందిని పెట్టుకొని గంజాయి తెరిపించి వ్యవస్థనే నాశనం చేసి వాళ్ళ కొడుకు ఒక పక్క ఇదే వ్యవస్థ పెట్టుకొని కొట్టడం, మన వాళ్ళ మీద కేసులు పెట్టడం. నిన్న పోయి కౌంటింగ్ ఉంటే వాళ్ళు పోయి కంప్లైంట్ ఇస్తారు రేపు గొడవ జరుగుద్దని. ముందుగానే ప్లాన్డ్గా చూడండి. ఇక్కడ అంతా కూడా ఆయన వీడియో క్లిప్పింగ్స్ కూడా చూపించాం. ఇక్కడ పోలీసు వాళ్ళు దగ్గరుండి అసలు పోలీసు వాళ్ళు ఎట్లా లోపలికి రాణిస్తారు అతన్ని? అంతమంది జనంతో వచ్చినప్పుడు పోలీసు వాళ్ళు ఏ విధంగా లోపలికి రాణిస్తారు అతన్ని? అంటే లా అండ్ ఆర్డర్ తెలియదా వాళ్ళకి, సిఐలకి? ఖచ్చితంగా మేమేం ఊరికే వదిలిపెట్టేది కాదు, ఇది ప్రైవేట్ కేసు తీసుకుంటామని చెప్పి కూడా మేము మరోసారి దీని సంగతి రిమ్స్లో జరిగిన ఇష్యూ మీద కూడా మేము తీసుకెళ్తున్నాం. ఏఎస్పీ ఉంటే ఏఎస్పీ మీద కూడా ఏలు చూపించేసి ఏఎస్పీని కూడా దబాయించి బెదిరించిన సంఘటనలు ఇవన్నీ వర్క్ ఫొటోస్, ఇవి వీడియో క్లిప్పింగ్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. అతని మీద ఏం కేసు పెట్టారని అడుగుతున్నా నేను. 137 మీద పెట్టిన వాళ్ళల్లో సగం మంది దాంట్లో వైఎస్ఆర్ అవ్వచ్చు, టీడీపీ అవ్వచ్చు. టీడీపీ వాళ్ళు సగం మంది, ఏదైతే 62 మంది మన వాళ్ళని పెట్టింది, 62 మందిలో సగం మంది ఆ ప్లేస్లోనే లేరు, బయట ఉన్నారు, వాళ్ళవి పెట్టారు. ఇప్పుడు నువ్వు ఇతని మీద ఎందుకు పెట్టలేదని అడుగుతున్నా నేను. డిఎస్పీని అడుగుతున్నాను, లేకపోతే సీఏని అడుగుతున్నా. ఇక్కడ ఏం చేస్తున్నావు? రౌడీజం చేస్తాడా? అంటే ఏఎస్పీని కూడా బెదిరిస్తున్నాడు. అంతు చూస్తాడంట. ఎంతమందిని అంతు చూస్తాడు ఆయన? ఇవన్నీ ఆయనకు ఆ రోజు ఉండే ఫోటో క్లిప్పింగ్స్, ఆల్రెడీ వీడియోస్ కూడా ఉన్నాయి. ఇవి కూడా ఎలక్షన్ కమిషన్కి పంపాం. అదేవిధంగా ఇది మేము బయటగా మన కార్లు ఉంటే కార్లు అద్దాలని, కార్లు పగలగొట్టాలని చెప్పేసి కార్ల మీదకి ఎక్కి చేసింది ఇది. వీళ్ళ మీద ఎవరి మీద కేసు పెట్టారు, ఎవరి మీద ఇప్పుడు ఇంతమంది మీద రౌడీ షీట్ ఓపెన్ చేశారు, రౌడీ షీట్ ఓపెన్ చేసిన వాళ్ళ మీద ఎంతమంది ఉన్నారు అనేది నేను అడుగుతున్నాను. ఆ డిఎస్పీని అడుగుతున్నాను, ఎస్పీ గారిని అడుగుతున్నాను, ఆ సిఐలు ఇద్దరిని అడుగుతున్నాను, 3 సిఐలని అడుగుతున్నాం.